అటు భారత్లోని ఆర్మీ బేస్లను S-400 వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ప్రకటించింది విదేశాంగ శాఖ. ఉదంపూర్, సిర్సి, సూరత్ఘర్ ఎయిర్ బేస్లన్నీ సురక్షితంగా ఉన్నాయని, భారత్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలియజేశారు. తాజా వీడియోల్ని రిలీజ్ చేసింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్. సూరత్ఘర్ ప్రాంతాన్ని ఒక బాక్స్ లో మనం చూడొచ్చు. మరొక బాక్స్ లో పాకిస్తాన్ ఫేక్ క్లైమ్ చేసుకున్న ఎయిర్ ఫోర్స్ బేస్ సిర్సా ధ్వంసం చేశామని పాకిస్తాన్ ఫేక్ క్లైమ్ చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ బేస్ సూరత్ఘర్ కి సంబంధించిన దృశ్యం ఒకవైపు, మరొక వైపు తాము ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పుకుంటున్న ఫేక్ క్లైమ్ చేస్తున్న ఎయిర్ ఫోర్స్ బేస్ సిర్సాని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ తెలియజేస్తూ ఉంది. ఎలాంటి దుష్ప్రచారాల్ని కూడా నమ్మొద్దు, వాటిని ఎవరు షేర్ చేయొద్దు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఎలాంటి వీడియోస్ ని కూడా షేర్ చేయొద్దు. అవన్నీ కూడా పాక్ చేస్తున్న దుష్ప్రచారాలు, ఫేక్ వీడియోలను ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉంది. At the end, I would also like to show you a few images of Air Force bases in the Punjab sector and Rajasthan sector, where it is mighty clear that we are debunking the Pakistani claims of causing destruction at these air bases. You can yourself see the normalcy at these air force stations.